ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అన్నప్రాసన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు యేసుబాబుకి, అదేవిధంగా చెల్లెమ్మ అనూషకి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం సమయానుకూలంగా బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనం ఎవరు వాక్యం చెప్పినప్పుడు కూడా అవి మన సొంత మాటలు అయితే కావు. దేవుడు మన కొరకు పరలోకములో నుండి భూమి మీదకి పంపించినటువంటి తన మనసులోని మాటలే ఈరోజు మనం ఇవి ఎదుటి వారికి బోధిస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం. అంతే, మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఎవరు గొప్పవారు కాదు. దేవుని వాక్యంలోకి వచ్చిన తర్వాత ఎవరు గొప్పవారు కాదు. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాల్సిన వారమే. ఎప్పటి వరకు? మనం చనిపోయేంత వరకు విద్యార్థులమే. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో కొద్ది నిమిషాలు మీకు సందర్భానుసారంగా కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేసి సెలవు తీసుకుంటాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు తమ్ముడు యేసుబాబుని, అదేవిధంగా చెల్లిమ్మ అనూషాన్ని దేవుడు ప్రేమించి తన అనాది సంకల్పంలో వారిరువురు కూడా దేవుడు భార్యాభర్తలుగా జతపరిచి వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి బిడ్డ గర్భాన్ని తెరిచి కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమని వాక్య ప్రకారంగా మరి వివాహం జరిగినటువంటి వారిరువురు కూడా సాక్షాత్తు దేవుడే తన బిడ్డనే వారికి బిడ్డగా ఇచ్చి ఉన్నాడు. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి దేవుడు వారి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేశాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రియులారా. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఎంతోమంది వివాహం జరిగినప్పటికీ కూడా 10 కొద్ది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా గర్భము తెరవబడక గర్భాలు మూయబడి ఉండగా వారు పడుతున్నటువంటి బాధలు, వాడు పడుతున్నటువంటి నిందలు, వాడు పడుతున్నటువంటి అవమానము, వారు తమ దైనందినటువంటి జీవితంలో పడుతున్నటువంటి వేదన అది అంతా ఇంత కాదు ప్రియులారా. వాక్యం వినండి అమ్మా దయచేసి. బిడ్డలు కలగకపోతే దేవుడు వాడి గర్భాన్ని తెరవకుండా వారి గర్భాన్ని మూయటను బట్టి, బిడ్డలు లేకపోవటను బట్టి ప్రియులారా, భార్యాభర్తలు ఇరువురు కూడా, లేదా తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్నటువంటి అత్తమామలు కావచ్చు, ఇటు అబ్బాయి తరపు కావచ్చు, ఇటు అమ్మాయి తరపున కావచ్చు, ఒరే ఇంకెందుకురా దానికి పిల్లలు పుట్టరు, ఏం పుట్టరు, అదొక పెద్ద గొడ్రాలు, దాన్ని వదిలేసాయి, మరొక దాన్ని పెళ్లి చేసేసుకో అనేటటువంటి పరిస్థితులు కూడా సొసైటీలో నేను చూస్తున్నాను చాలామందిని. మా సైడ్ మా తమ్ముడే ఉన్నాడు, రవీంద్ర అని, హైదరాబాద్లో ఉంటాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్ళయింది, ఇంకా పిల్లలు కలగలేదు, చాలా సంవత్సరాలు అయింది. దానివల్ల చాలా సమస్యలు వచ్చినాయి కుటుంబంలో. ఇప్పుడు విడిగా ఉన్నారు. చాలామంది అయితే వివాహం అయిన తర్వాత పిల్లలు కలగకపోవటం బట్టి జనాలందరూ కూడా సూటిపోటి మాటలు మాట్లాడటం బట్టి ప్రియులారా ఏం చేయాలో అర్థం కాక అటు చావా రేవా తీర్చుకునేటువంటి పరిస్థితిలో చాలామంది తమను తాము హతమార్చుకున్న వారు కూడా లేకపోలేదు. చనిపోవడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు లేకపోలేదు ప్రియులారా. పిల్లలు కలగక ఎన్నో నోములు నోసుకొని, ఎన్నో మృక్కులు మొక్కుకొని, ఎక్కని కొండలు, తిరగని కొండలు, చేయని పూజలు, చాలామంది చేయని ప్రార్థనలు, వెళ్ళని హాస్పిటల్స్, చేయించుకొని వైద్యం అంటూ ఏదీ లేదు. పిల్లలు లేక ఒక తల్లికి పిల్లలు లేకపోతే ఆ తల్లి వేదన ఆ తల్లికే తెలిసింది ప్రియులారా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకానొక సందర్భంలో మీకు అందరికీ తెలిసినటువంటి సందర్భం ఏమండి, బైబిల్ గ్రంథంలో యాకోబు గారికి తన భార్య అయినటువంటి రాహేలమ్మ గారికి ఎవరు లేరు చెప్పండి? పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం బట్టి ప్రియులారా ఆమె వచ్చేసి భర్త దగ్గరికి వచ్చేసి అడుగుతుంది, ఏమండి
నువ్వు నాకు గర్భఫలం ఇవ్వు, లేకపోతే నేను చచ్చేదను అంటది అక్కడ. ఆది కాండము 30వ అధ్యాయంలో ఒకసారి చూడండి ప్రియులారా. ఆది కాండము 30వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి అందరు బైబిల్ తీయండి, ఒకరు బిగ్గరగా స్పష్టంగా చదివి వినిపించండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము ఏమని అడుగుతుందమ్మా? నాకు గర్భఫలమిమ్ము, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతానని చెప్పేసి తన భర్తని ఏం చేస్తుందయ్యా అంటే ఇక్కడ బెదిరిస్తుంది అనమాట. ఏమంటుంది? నాకు గర్భఫలం ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను బెదిరిస్తుంది. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, ప్రియులరమ్మా, చెట్టు ఫలం కావాలంటే నన్ను అడుగు, నేను తీసుకొచ్చిస్తాను. గర్భఫలం కావాలంటే అది నేను కాదు ఇచ్చేది, నా చేతిలో ఏమి లేదమ్మా, నువ్వు దేవుణ్ణి అడుగమ్మా అంటాడు. గర్భఫలం ఎవరిచ్చు బహుమానం? దేవుడిచ్చు బహుమానం. కాబట్టి ఏదైనా చెట్టు ఫలం, ఏదో ఒక అరటి పండు, మామిడి పండు, బత్తాయి పండు, దానిమ్మ పండు కావాలంటే నేను ఇస్తాను నీకు. కానీ గర్భఫలం అది దేవుడిచ్చి బహుమానము, నువ్వు దేవుణ్ణి అడగమ్మా అంటే అప్పుడు రాహేలు వెళ్ళి మోకరెళ్ళి చేతులు జోడించి దేవుని వైపు చూసి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు రాహేలు గర్భాన్ని తెరిచి దేవుడు ఆమెకు ఒక శ్రేష్టమైనటువంటి కుమారుడికి జన్మనిచ్చే తల్లిగా చేయడం అనేది మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, వివాహం అయిన తర్వాత పిల్లలు కలగకపోతే ఆ తల్లికి ఆ తండ్రికి ఉన్నటువంటి బాధ, వేదన, పడేటటువంటి అవమానాలు, నిందలు అంతా ఇంత కాదు. ఏదేమైనా గర్భఫలం ఎవరిచ్చే బహుమానం మనం చదువుకుంటున్నాము? దేవుడిచ్చు బహుమానం. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని చిత్తం అది, దేవుని చిత్తం అది. ఆయన ఇవ్వాలనుకున్న సమయానికి ఇస్తాడు. ప్రతిదానికి ఏం కలదన్నాడు? ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడనమాట. దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రియులరా, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం గారి గురించి మీ అందరికీ తెలుసు. అబ్రహాం గారి గురించి మీ అందరికీ తెలుసు ప్రియులరా. అబ్రహాం గారికి ఇంచుమించుగా 99 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటే, లేదా 100 సంవత్సరాలు. శారమ్మ గారికి ఒక 90 సంవత్సరాలు అనుకున్నాం. ఆ సందర్భంలో ప్రియులరా, ఆయన దేవుడి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు. అయ్యా, ఏమని చెప్తాడంటే, ఒకసారి ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. ఆది కాండము ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడంట. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్తున్నాడు. నువ్వు భయపడొద్దు అంటున్నాడు. అంటే అబ్రహాం అక్కడ కింద ఏమన్నాడు? మళ్ళా చదువు మా కింద ఏమన్నాడు? అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, అయ్యా నువ్వు నాకు ఏమి ఇచ్చిననేమి, ఒక దేశాన్నే నువ్వు నాకు ఇచ్చావు, బంగారం ఇచ్చావు, వెండినిచ్చావు, బహుమంది పనివాళ్ళనిచ్చావు, పశువుల మందలిచ్చావు, గొర్రెల మందలిచ్చావు. ఏది ఇచ్చినా నాకు సంతోషం లేదు నాయన. ఎందుకు సంతోషం లేదంటే, నాకు నువ్వు సంతానం ఇవ్వలేదుగా. చూడండి, అబ్రహాము యొక్క దైనందినటువంటి జీవితంలో అబ్రహాము గారికి సంతోషం లేదు, అబ్రహాము గారికి ఆనందం లేదు. అబ్రహాము గారికి సంతోషము, ఆనందము ఎందుకు లేదయ్యా అంటే చెప్తున్నాడు, అయ్యా నువ్వు నాకు పశు మందులు ఇచ్చావు, గొర్రె మందులు ఇచ్చావు, వెండి బంగారం ఇచ్చావు, ఒక దేశాన్నే నాకు నువ్వు అప్పగించేసావు, అయినప్పటికీ నాకు సంతోషం లేదు. ఎందుకంటే నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వలేదుగా, నాకు సంతానం ఇవ్వలేదుగా అని అక్కడ వాపోతాడు అన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు, కింద చదవండి మళ్ళా. మరియు అబ్రాము
ఇదిగో నీవు నాకు సంతానము ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అవుతాడయ్యా. అయ్యా, నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కదా, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత అంతస్తుంది, నేను చనిపోయిన తర్వాత నా పనివాడైనటువంటి ఎలియాజరే నా ఆస్తికి కర్త అవును కదా. మరి నా గర్భము నుంచి వచ్చినటువంటి ఒక కుమారుడు ఉంటే నా ఆస్తి అంతటికి కూడా అతడే వారసుడు అవుతాడు కదా. నువ్వెన్నిచ్చినామేమి, నాకు వారసుని ఇవ్వలేదయ్యా అని చెప్పేసి ప్రియులారా దేవుడితో మాట్లాడుతున్నాడు అక్కడ. తర్వాత చదవమ్మా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు, ఇదిగో నువ్వు అంటున్నావు కదా, నాకు ఎన్నిచ్చినానేమి, నాకు వారసుని ఇవ్వలేదయ్యా అంటున్నావు కదా. ఎలియాజరే నీ ఆస్తికి వారసుడు అవుతాడు అంటున్నావు కదా. ఇతడు కాదు నీ ఆస్తికి వారసుడు, ఇతడు కాదు. దేవుడు అంటున్నాడు, ఇతడు నీ ఆస్తికి వారసుడు కాడు. మరి ఎవరు? చదువమ్మా. నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడు అవుతాడు. నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అవుతాడు. కానీ ఇదిగో నీ పనివాడిలో ఒకడైనటువంటి ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ ఆస్తికి వారసుడు కాదు. నీ గర్భవాసమున పుట్టినటువంటి వాడే వారసుడు అవుతాడు అన్నాడు. అమ్మ తర్వాత ఏమంది కింద? మరియు అప్పుడు దేవుడు అబ్రహాముని వెలుపులకు తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు. అబ్రహామును బయటికి తీసుకొచ్చి, అబ్రహాం ఆకాశం వైపు చూడు నాయనా అన్నాడు. చూశాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఒకవేళ నువ్వు లెక్కించగలిగితే వాటిని లెక్కించాయా అంటాడు. అప్పుడు ఆకాశం వైపు అలానే చూస్తాడు. ఎలా లెక్కిస్తాడనమాట అబ్రహాం? చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. లెక్కించలేడు కదా. ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాల కంటే నీకు ఎక్కువ సంతానాన్ని నీకు ఇస్తానంటాడు దేవుడు. చదువమ్మా. నీ సంతానము ఆ ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం అవుతుంది అన్నాడు ప్రియులారా. ఆ మాట అనగానే అబ్రహాము నమ్మాడా? ఆ మాట నమ్మలేదా? చదువు, ఆ మాట చదువు తల్లి. అతడు యెహోవాను నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఏమండి, ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. అబ్రహాం గారికి ఎంత వయసు వచ్చేసింది అప్పటికి? 99 ఇంచుమించుగా 100 years అనుకుంటే, శారమ్మ గారికి 90 సంవత్సరాలని మనం అనుకుంటే, అసలు పిల్లలకనే వయసేనా అది? శారా గారి యొక్క గర్భము మృతతుల్యం అయిపోయింది, శక్తి లేదు ఆమెకి, వృద్ధాప్యం వచ్చేసింది అనుకుందాం. అసలు పిల్లలకనే వయసు కాదు అది. అబ్రహాము గారికి 100 సంవత్సరాలు వచ్చేసినాయి. ఆ సమయంలో దేవుడు అన్నాడు ప్రియులారా, ఇదిగో ఎలియాజరు కాదు నాయనా నీ ఆస్తికి వారసుడు, నీ గర్భవాసము నుంచి వచ్చిన వాడే నీకు వారసుడు, నీ ఆస్తికి కర్త ఆయనే అవుతాడు. రా ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను లెక్కించగలవా? అంతమంది నీ సంతానాన్ని ఇస్తానన్నాడు దేవుడు. అప్పుడు ఆయన అనొచ్చు, ఏంటి ప్రభా, నేను ఇంత వయసుకు వచ్చాను, నా భార్య ఇంత వయసులో ఉంది, మాకు ఎలాగా పిల్లలు పుడతారు, ఇది సాధ్యమేనా అని అంటాడు. అక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, వాస్తవంగా అంతే కదా. కానీ ప్రియులారా చూడండి, దేవుని మాట వాళ్ళిద్దరు నమ్మారంట, దేవుని మాట యందు విశ్వాసం ఉంచారంట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఉంటుంది. మరొక చోట ఉంటుంది ప్రియులారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. సింధూరు వనమ దగ్గర అబ్రహాము ఎండవేళ కూర్చున్నప్పుడు అక్కడ దేవదూతలు వచ్చి మాట్లాడినప్పుడు, ఇదిగో నీ గర్భాన్ని ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్తాడు, ఇస్సాకు పుట్టబోతున్నాడు అని చెప్తాడు. శారమ్మ నవ్విద్ది, అబ్రహాం కూడా నవ్వుతాడు 17వ అధ్యాయంలో. ఇద్దరు నవ్వుతారు. ఇది జరిగిద్దా అని నవ్వారు అనమాట. అప్పుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. కలదా? దేవుడికి ఏదైనా అసాధ్యం కలదమ్మా? దేవుడు తలుసుకుంటే ఎలాగైనా పిల్లల్ని పుట్టించగలడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. ఎందుకు నమ్మాడంటే, ఇదిగో ఈ వయసులో కూడా దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వటకు ఆయన సమర్థుడు, ఆయన నాకు పిల్లలని ఇవ్వగలడు అని చెప్పేసి దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడంట. దేవుని మాటను ఆయన నమ్మాడంట. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ప్రియులంతా మనమైతే నమ్ముతామా?
మనమైతే నమ్ముతాం ఆ 100 సంవత్సరాల వయసులో, ఆ 90 సంవత్సరాల వయసులో భార్యాభర్తలంగా, అమ్మ నేను మీకు మీ గర్భంలో నుంచి ఆకాశ నక్షత్రాలంత పిల్లల్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, నమ్ముతావా? మనం నమ్మం. కానీ ప్రియులారా, నమ్మారు వాళ్ళిద్దరు కూడా, నమ్మారు, విశ్వాసం ఉంచారు. కాబట్టి దేవుడు ప్రియులారా ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆ శారమ్మ గారి యొక్క గర్భాన్ని తెరిచి ఒక వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకి జన్మనిచ్చే తల్లిగా, తండ్రిగా వారిని చేశాడనమాట. మాట ఇచ్చిన తర్వాత దేవుడు అది తప్పుటకు ఆయన మన వంటి నరుడు కాదంట. మాట ఇచ్చాడు, నీకు బిడ్డనిస్తానయ్యా అని చెప్పాడు. అదేవిధంగా బిడ్డలనిచ్చాడు అబ్రహాం గర్భవాసంలో నుంచి. కాబట్టి ప్రియులారా, ఆదికాండము 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు కూడా మీరు చదివినప్పుడు దేవుడు చెప్పిన విధముగానే అబ్రహాము శారములకి ఒక శ్రేష్టమైనటువంటి కుమారుడికి ఇస్సాకుకి ఆయన జన్మనిచ్చాడు. ఇస్సాకుని ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చిన తర్వాత ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఏం చేశారు అక్కడ చదవండి. 21వ అధ్యాయం 8వ వచనం అంట. చూడండి, ఆ పిల్లవాడు అంటే ఏ పిల్లవాడు? అబ్రహాము గారికి, శారా గారికి దేవుడిచ్చినటువంటి గర్భఫలమైనటువంటి బిడ్డ ఇస్సాకు. ఆ ఇస్సాకు గారు ప్రియులారా పాలు విడిచి బలమైన ఆహారం తినడానికి అవయవాలు వృద్ధి చెందగానే ప్రియులారా వెంటనే తల్లిగా తండ్రిగా ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారంట. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము ఎలాంటి విందు చేశాడంట? చెప్పాలి, ఎలాంటి విందు? ఈరోజు మన తమ్ముడు యేసుబాబును చెల్లెమ్మ అనూష కూడా ఈరోజు చక్కగా మన కోసం విందు చేశారా తమ్ముడు? చేశారా? వెరీ గుడ్. ఆనాడు అబ్రహాము గారు, శారమ్మ గారు ప్రియులారా దేవుని మాట నమ్మారు, పిల్లల్ని ఇస్తాడనగానే ఆ నమ్మిక ప్రకారంగా దేవుడు వారికి బిడ్డనివ్వగానే, ఆ బిడ్డ పాలు విడవగానే చక్కగా వారి ఇరువురు కలిసి పాలు విడవగానే ప్రియులారా ఒక గొప్ప విందు చేశారంట. వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప విందు చేశారు. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. కీర్తన గ్రంథం 113:9 వచనంలో కూడా ఒక మాట రాయబడింది ప్రియులారా. 113వ సంకీర్తన 9వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి త్వరగా. చూడండి, ఆయన అనగా దేవుడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును అన్నాడు. చూడండి, దేవుడంట సంతులేని దానిని ఇల్లాలుగా చేసేవాడంట, కుమారుల సంతోషము గల తల్లిగా చేసే దేవుడంట. ఏమండి, కుమారులు పుట్టినప్పుడు లేదా కుమార్తెలు పుట్టినప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత సంతోషం కదా. ఈరోజు తమ్ముడు యేసుబాబు, చెల్లెమ్మ అనూష లేదా వారి తల్లిదండ్రులు, వారి అత్తమామలు ఈరోజు ఆ ఇచ్చినటువంటి బిడ్డను బట్టి వారు ఎంత సంతోషపడుతున్నారు. ఆ సంతోషంలో, ఆ ఆనందంలో దైవ సేవకులను పిలిపించి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చక్కగా ఆ బిడ్డను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి అందరి సమక్షంలో, దైవ సమక్షంలో చక్కగా ఆ బిడ్డకి ఆహారాన్ని పెట్టడానికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నిజంగా దేవుడు సంతోషించేటటువంటి కార్యక్రమం. కాబట్టి దేవుడు మనకు పిల్లలు ఇచ్చినప్పుడు మనకి చాలా సంతోషం ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. ఇంకా మనం చదివినప్పుడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా ఇచ్చినటువంటి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా చెప్పాడు. పిల్లల్ని ఇచ్చిన దేవుడు తల్లిదండ్రులకి ఆ పిల్లల్ని పెంచే విషయంలో కూడా ఎన్నో సూచనలు మనకి చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6:6 మీ అందరికీ తెలిసిన వాక్యాలే, మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఆ బిడ్డను మనం ఎవరి కోసం పెంచాలయ్యా అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని కోసమే ఆ బిడ్డను మనం పెంచాలి. అమ్మా, దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని ఎవరి కోసం పెంచాలి? దేవుడే తన పిల్లల్ని మనకు పిల్లలుగా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన శిక్షలో, ఆయన బోధలో పెంచడానికి, ఆయన కోసం పెంచడానికి ఇచ్చాడు. కానీ ప్రియులారా ఫరో కుమార్తె మీ అందరికీ తెలుసు కదా, రాజు అయినటువంటి ఫరో కుమార్తె. మోషే గారు దొరికాడు ఆమెకి. దొరకగానే ఏం చేసింది? దొరకగానే తీసుకొచ్చేసి ఆ బిడ్డను తీసుకొచ్చేసి మోషే తల్లికి అప్పగించి ఒక మాట అంటది అక్కడ నిర్గమకాండలో. ఏమంటే, ఇదిగో ఈ బిడ్డని నా కొరకు పెంచు. ఎవరి కొరకు పెంచమంది?
నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదని అంటది అనమాట. అని చెప్పడానికి సమయం లేదు కాబట్టి కొన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ బిడ్డను నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదని అంటది. తల్లికే ఇచ్చింది. ఎవరి కోసం పెంచమంది? ఫరో కుమార్తె మోషేనంటే ప్రియులారా, ఆమె కొరకు పెంచమంది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల్ని ఎవరి కోసం పెంచమంటున్నాడంటే దేవుని కొరకే పెంచాలి మనం మన పిల్లల్ని. ఎవరి కొరకు పెంచాలమ్మా? దేవుని కొరకే. దేవుడు ఆయన పిల్లల్ని మనకిచ్చాడు ఆయన కోసం పెంచడానికి. కాబట్టి మోషే ప్రియులారా, నిజంగా ఆ తల్లిని, ఆ మోషేని ఎంత బాగా పెంచిందంటే నిజంగా ఆయనకి ఎన్నో మంచి మాటలు చెప్పేసి, ఇశ్రాయేలు అయినటువంటి ప్రజలందరూ కూడా దేవుని ప్రజలయ్యా, వారందరిని రక్షించడానికే దేవుడు నీకు జన్మనిచ్చాడు ఆయన అని ఆ తల్లి ఆ బిడ్డకు చక్కగా పెంచబట్టే ఇశ్రాయేలు అయినటువంటి తన ప్రజలందరినీ కూడా ఆయన రక్షించగలిగాడు. ఆ ఫరో యొక్క బానిసత్వముల నుంచి నడిపించి కనానుకి బయటికి తీసుకురాగలిగాడు. ఆ బానిస సంఖ్యలో నుంచి బయటికి తీసుకురాగలిగాడు అన్నమాట. కాబట్టి ప్రియులారా, మోషే గారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ యోకోబేతు, తల్లి అయినటువంటి యోకోబేతు ఆ బిడ్డని చాలా చక్కగా పెంచింది. దేవుని కొరకే పెంచింది ఆ బిడ్డని. కాబట్టి మనకిచ్చినటువంటి పిల్లలు కూడా మనము దేవుని కొరకే పెంచాలి. నాకు 2 బిడ్డలు, మగబిడ్డలు. ఒక అబ్బాయికి 18 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 16 సంవత్సరాలు. వారు పెరిగి పెద్దవారు అయ్యారు. నా గుండెల్లో భయం. నేను వాస్తవం చెప్పాలంటే, పిల్లల గురించి వాక్యాలు చెప్పాలంటే నేను భయపడతాను. నా పిల్లల్ని నేను దేవుళ్ళో నిలబెట్టిన తర్వాత అప్పుడు నేను వాక్యం చెప్పాలని నాకు ఆశ. నా పిల్లలు దేవుళ్ళో నిలబడాలి. నిలబడిన తర్వాత నేను వచ్చి నిలబడప్పుడు పిల్లల్ని దేవుళ్ళో పెంచండి అమ్మా అని నేను మీకు వాక్యం చెప్పాలి. నాకు భయమే. పిల్లల గురించి వాక్యం చెప్పాలంటే నాకు చాలా భయం. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల్ని మనం తప్పనిసరిగా దేవుని కొరకే పెంచాలి. దేవుని చిత్తాన్ని మన పిల్లలకు మనం తెలియచేయాలి. నాన్న, నువ్వు దేవుడి బిడ్డవి, దేవుడే నీకు తండ్రి, ఆయనే నీకు జన్మనిచ్చిన వాడు, ఆయన కొరకు నువ్వు బ్రతకాలరా అని చెప్పి చిన్నప్పటి నుంచే ప్రియులారా మన పిల్లలకు మనం దేవుడి గురించి చెప్పాలి, పరలోకం గురించి చెప్పాలి. అన్నీ మనం నేర్పించాలి. అన్నీ మనం నేర్పించాలి. అన్న మీకు తెలుసు కదా, అయ్యా ఒక్క బిడ్డ నువ్వు నాయన, ఆ బిడ్డని నేను నీకు ఇచ్చేస్తానని చెప్పేసింది. మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఇచ్చాడు. ఇవ్వగానే ఏం చేసింది? దేవునికే ఇచ్చేసింది. కృతజ్ఞత కలిగిన స్త్రీ హన్నమ్మ గారు. దేవుడు ఇస్తే నీకే ఇచ్చేస్తానని చెప్పేసింది. వెంటనే దేవుడు ఇచ్చాడు, వెంటనే ఇచ్చింది. నిజంగా ఆ బిడ్డని ఎలా పెంచిందో మీకు తెలుసు కదా. తనకి 3వ ఏట రాగానే షిలోహు దేవాలయంలోకి తీసుకెళ్ళగానే ఏం చేశాడంట ఆయన? అరే ఆ వయసులో మోకరిల్లాడంట. చూడండి, ఎవరైనా 3 సంవత్సరాలు వచ్చినప్పుడు పిల్లలు మోకరిల్లు ప్రార్థన చేసుకుంటారా? అమ్మ వదిలిపెట్టగానే అక్కడే షిలోహులో దేవాలయంలో ఏలి దగ్గర అలానే ఆగిపోయాడంట. ఎలా పెంచింది హన్నమ్మ చూడండి పిల్లల్ని. ఒక ఏకోబేతు మోషేని చాలా బాగా పెంచింది. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక హన్న సమూయేలుని చాలా చక్కగా పెంచింది. దేవుడి దేవాలయంలోనే దేవుని సేవకి అంకితం చేసింది. చాలా గొప్పవాడయ్యాడు కదా సమూయేలు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలామంది ఉన్నారండి. ఒక యోబు గారి గురించి మీ అందరికి తెలుసు కదా. యోబు గారి గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒకసారి మీరు బైబిల్ తెరిచి 1-2 వచనాలు చదివి సహాయం చేయండి త్వరగా. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడంట. అతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును పూర్తిగా విసర్జించినటువంటి వాడన్నమాట యోబు. అతనికి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఎవరో 10 మంది అంటున్నారు. 10 మంది పిల్లలే. అయితే 7 కుమారులు, 3 కుమార్తెలు. మొత్తం ఎంతమంది అయ్యారు? 10 మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. బాగుంది. యోబు గారికి 10 మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత ప్రియులారా ఒకానొక సందర్భంలో తన కుమారులు, తన కుమార్తెలు ఉన్నారు కదా, మొత్తం 10 మంది. ఒక్కొక్కరు ఇంట్లో ఏం చేసేవాళ్ళు అని బైబిల్లో ఉంది. చక్కగా అన్నపానములు అంటే ప్రేమ విందు కార్యక్రమాన్ని పెట్టుకొని అందరు కలిసి చక్కగా భోజనాలు భుజించేవాళ్ళంట. ఆ సమయంలో
అయ్యో నా పిల్లలు రాత్రంతా చక్కగా మంచి మంచి భోజన పదార్థాలు తింటూ చాలా సంతోషంగా ఉన్నారు, ఒకవేళ నా పిల్లలు ఆ భోజన పదార్థాలు అన్నీ తినేసి తృప్తి చెంది ఒకవేళ మనసులో అమ్మో దేవుణ్ణేమన్నా, హృదయంలో దేవుణ్ణేమన్నా దూషించారేమో అని చెప్పేసి ప్రియులారా, తండ్రి యోబు 10 మంది బిడ్డలకు జన్మనిచ్చినటువంటి ఈ తండ్రి అయినటువంటి యోబు అని మహాశయుడు, ఈ మహాభక్తుడు ప్రియులారా, ఈయన ఏం చేశారంటే పిల్లల కోసం తమ మనస్సునందు దేవుణ్ణి దూషించరేమో, తమ హృదయములో దేవుణ్ణి దూషించరేమో ఏమో అని ఏం చేశారంట, వారిని దగ్గరకు పిలువనంపించి వారిని పవిత్రపరిచి అమ్మో ఎప్పుడు లేచేవాడంట, అరుణోదయం అంటే ఎప్పుడు, అరుణోదయం అంటే తెల్లవారక మునిపే అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై ఏం చేశాడు, దహన బలి అర్పించుచూ వచ్చాడంట ప్రియులారా. అప్ప యోబు నిత్యము అలాగూ చేయుచున్నాడంట. చూడండి ప్రియులారా, యోబు గారు నిత్యము అలాగూ చేస్తూ వచ్చాడంట. చూడండి, యోబు అనేటటువంటి ఈ భక్తుడు దేవుడిచ్చినటువంటి 7 కుమారులను 3 కుమార్తెలను ప్రియులారా ఎంత బాగా పెంచాడో చూడండి. తమ హృదయములో ఒకవేళ దేవుని దూషించరేమో, రాత్రంతా చక్కగా సంతోషంగా వీళ్ళు ప్రేమ విందులో పాల్గొన్నారు, తిన్నారు, తృప్తి చెందారు. ఒకవేళ దేవుణ్ణి దూషించారేమో, కడుపు నిండిన ఎడల దేవుణ్ణి దూషిస్తారని ఒక రెఫరెన్స్ బైబిల్లో ఉంది. ఒకవేళ దూషించారేమో అని చెప్పేసి ఒక్కొక్క బిడ్డను తన యొద్దకు పిలిచి ఒక్కొక్క నిమిత్తం దేవుడికి ఏమర్పించాడంట, దహన బలి. ఇప్పుడు లేవు బలులు. క్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం ఒక్కసారి ఆయన బలి అయిపోయాడు. ఇంక ఇప్పుడు బలి ఇవ్వాల్సిన పని లేదు మనం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, తల్లిగా తండ్రిగా మనం ఏం చేయాలి, మన పిల్లల కోసం వెరీ గుడ్, ప్రార్థన చేయాలి. విలాప వాక్యాల్లో మీ అందరికీ తెలిసిన వాక్యమే కదా, ఒకసారి విలాప వాక్యాలు చూడండి, త్వరగా ముగించుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వాక్యం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుమని ఆనాడు ఇశ్రాయేలీయుల గురించి చెప్పాడు. ఈ మాట వారి గురించేనా? మనం కూడా చేయాల్సిన అవసరం లేదా? ఏమండి, రేయి మొదటి జామునే లేచి నీళ్లను కుమ్మరించినట్టుగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రియులారా, తల్లిగా తండ్రిగా మనం ఏం చేయాలంటమ్మా, ఏం చేయాలంటే మన పసిపిల్లల ప్రాణం కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎంతమంది వేకువని లేచి తెల్లవారక మునిపే తల్లిగా తండ్రిగా మీ పసిపిల్లల ప్రాణాల కొరకు, లేదా దేవుడు మీకు ఇచ్చినటువంటి గర్భఫలాలైనటువంటి బిడ్డల కొరకు ఎంతమంది ప్రార్థన చేసే తల్లులు తండ్రులు ఉన్నారు? అయ్యా, నేను ప్రతిరోజు అరుణోదయమని లేచి ఇదిగో నా పసిపిల్లల ప్రాణం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసే తల్లిగా ఉన్నాను, ప్రార్థన చేసే తండ్రిగా నేనున్నానని ఎవరైనా మనం గుండెల మీద చేవేసుకొని చెప్పగలమా? బాధ్యత కలిగినటువంటి తల్లిగా తండ్రిగా మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మన బిడ్డల ఆరోగ్యం కోసం, మన బిడ్డల ప్రాణాల కోసం, మన బిడ్డల చదువుల కోసం, ప్రయాణాల కోసం, వారు దేవుళ్ళో నిలబడాలని, దేవుళ్ళో వాళ్ళు అంచెలంచెలుగా ఎదగాలని, దేవుని చిత్తాన్ని తమ బ్రతుకుల్లో వాళ్ళు జరిగించాలని మన పసిపిల్లల కోసం మనం ప్రార్థించేటటువంటి తల్లులుగా తండ్రులుగా ఉన్నామా అనేది ప్రతి ఒక్కరూ నాకు నేనుగా మీకు మీరుగా ఎవరికి వారంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి, కాబట్టి ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు మొర్దెకై అనే ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసు కదా. మొర్దెకై ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. మొర్దెకై తన ఎస్తేరుని పెంచాడంట. ఎస్తేరుని ఆయన పెంచుకున్నాడు అనమాట. పెంచుకున్న తర్వాత ఆమెను నిజంగా ఈ మొర్దెకై చాలా బాగా పెంచాడమ్మా, చాలా బాగా పెంచాడు. ఒకానొక సమయంలో ప్రియులారా, యూదులందరికీ ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు, యూదుల మీద కుట్ర చేసినప్పుడు హామాన్ అనేటటువంటి వాడు ఆల్రెడీ ఈమె ఆ షూషాను కోటలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉందన్నమాట. ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ మొర్దెకై వెళ్ళిపోయి, అమ్మా దేవుడే ఒకవేళ నిన్ను ఇదిగో ఈ షూషాను కోటలోనికి పంపించాడేమో, ఇది దేవుడి చిత్తమేమో, ఆ హామాను చూస్తే మన యూదులందరినీ చంపేయడానికి ఒక
ప్లాన్ చేసేటవాడు ఇక నీ చేతిలోనే ఉందమ్మా, ఒకవేళ నాకేం పర్లేదులే నేను కోటలో ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు తలుచుకుంటే ఒకవైపు నుంచి దేవుడు ఆపదొస్తే మరొక వైపు నుంచి దేవుడు సహాయం చేయగలడు. ఆలోచన చేయి తల్లి, నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా అంటే వెంటనే ఆమె ఏమేం చేసిందంటే అందరిని పిలిపించేసి సమాజంగా కూడబెట్టేసి ఉపవాస దినాన్ని సాటించండి, ప్రార్థన చేయండి, నేను రాజుగారి దగ్గరికి వెళ్తానని చెప్పేసింది. ఆమె ఒక మాట అంటది ప్రియులారా, నేను నశించేదని అంటది అనమాట. నేను నశించేదను, అయితే నా ప్రజలైనటువంటి యూదులందరూ కూడా రక్షణ పొందాలి అని తన ప్రజలందరిని రక్షించుకోవడం కోసం ఈ ఎస్తేరమ్మ ఏం చేసిందంటే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడింది. ఆమెను చూసినప్పుడంట అక్కడ ఉన్న వారందరికీ ఆమె మీద ఏం పుట్టిందని బైబిల్లో మనం చదువుతాం, అయ్యో దయ పుట్టిందంట. అక్కడున్న వారందరికీ మాత్రమే కాదు కానీ ప్రియులారా, ఈమె డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారు కూడా ఆమెను చూసి దయ పుట్టి ఏంటమ్మా నీకు ఏం కావాలని అడిగేశాడు. చూడండి, ఈరోజు మన పిల్లల్ని చూసి దయ కలుగుతుందా మనుషులకి? మన పిల్లల్ని చూడగానే కొంతమందికి పిల్లల్ని చూడాలనగానే పెట్టబుద్ధి అయిద్దంట, కొంతమంది పిల్లల్ని చూడగానే కొట్టబుద్ధి అయిద్దంట. కొట్టబుద్ధి అవుతుందా, పెట్టబుద్ధి అవుతుందా? ముగించుకుందాం చివరి మాటలు ఇంకా. కాబట్టి ప్రియులారా చూడండి, ఎస్తేర్ అనేటటువంటి ఈమెని మొర్దెకై నిజంగా చాలా బాగా పెంచాడమ్మా, చాలా బాగా పెంచాడు. కాబట్టి దేవుని యందు భయము, భక్తి, వినయ, విధేయతలు కలిగి, ప్రేమ కలిగి జీవించింది. కాబట్టి చివరికి తన జాతి ప్రజలను రక్షించుకోవడం కోసం నేను నశించేదను, అవసరమైతే నా ప్రాణం పోయినా పర్లేదు, నేను వెళ్తా, రాజుగారితో మాట్లాడతాను, విషయం అంతా చెప్తానని చెప్పేసి ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత 9వ అధ్యాయం మీరు చదువుకోండి. నిజంగా వాళ్ళందరూ చాలా సంతోషించారంట. ఎవరైతే ప్రియులారా కుట్ర పన్నారో వాన్నే పిలిపించి ఏం చేయించాడంట రాజుగారు? ఎవరి కోసమైతే ఉరి కొయ్యని సిద్ధం చేశాడు, ఆ ఉరి కొయ్యకే ఆ హామాన్ అనే వ్యక్తికి ఉరి శిక్ష వేయించేశాడంట. ఇంటి వారందరికి కూడా హామాను ఏది చేసేయాలని తలపెట్టాడో అదే ఆయన నెత్తి మీదకి వచ్చింది. అమ్మలారా, అయ్యలారా, దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడిచ్చినటువంటి బిడ్డలను మనం అందరం కూడా దేవుని కొరకే పెంచాలి. దేవుడు మనందరినీ లెక్క అడుగుతాడు. నాకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడో అంతమంది పిల్లల గురించి, నాయన నేను నీకు పిల్లల్ని ఇచ్చాను కదరా, నువ్వు ఎలా పెంచావని అడుగుతాడు. ఫస్ట్ దేవుడు అడిగేది అదే. తర్వాత మిమ్మల్ని అందరిని కూడా నిలబెట్టి అడుగుతాడు. నన్నే అడుగుతాడు, మిమ్మల్ని కూడా అడుగుతాడా? అందరినీ, పిల్లల్ని ఇచ్చిన వారు అందరిని అడుగుతారు. ఒకటి, పిల్లల్ని ఇచ్చిన తల్లిదండ్రులైన మనం అందరం మన పిల్లల కోసం లెక్క చెప్పాలి. అసలు పిల్లలు లేని వాళ్ళు అయితే చక్కగా వాళ్ళ గురించి వాళ్ళు లెక్క చెప్పుకోవడమే, పిల్లల గురించి లెక్క చెప్పే పని లేదు. అబ్బాయి ఎంత భాగ్యం! అది అర్థం కావట్లేదు చాలామందికి. వీళ్ళ దేవుళ్ళు పెంచాలా, వీళ్ళు చెప్పిన మాట వినరు. ఒరే ఇటు పోవద్దురా అంటే అటు పోతాడు, వచ్చేయొద్దురా అంటే అదే చేస్తూ ఉంటాడు. ఎన్ని తలకాయ నిప్పులు అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి నిజంగా మామూలుగా కాదు. నిజంగా కొంతమంది పిల్లల్ని చూస్తుంటే అసలు ఎందుకు పుట్టారా అనిపించింది కదా. కాబట్టి ప్రియులరా, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లవారులు చెప్పొచ్చు. బైబిల్ అంతమంది ఉన్నారు దేవుని కోసం పిల్లల్ని పెంచిన వారు, బాధ్యతగా తల్లిదండ్రులు. క్రొత్త నిబంధనలో యాయీర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియులరా. ఆయనకి ఒక కుమార్తె ఉంది. 12 సంవత్సరాలు వచ్చినాయి ఆమెకి. ఆమె చావడానికి సిద్ధపడిందంట. ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, నాయన నా కుమార్తె సావడానికి సిద్ధమైంది, నువ్వు నా ఇంటికి రా అని చెప్పేసి యేసుప్రభుని ఆహ్వానించాడంట. యేసుప్రభు వస్తున్నాడు. వచ్చే సమయంలోనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఎందుకు బోధకుడు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, శ్రమ పెడుతున్నావు, బోధకుని శ్రమ పెట్టబాక, ఆల్రెడీ పెళ్ళి ఏమైంది, చనిపోయిందని చెప్తాడు. చెప్పగానే యేసుప్రభు వారు వస్తాడు. రాగానే యాకోబు, యోహాను, పేతురుని ముగ్గురిని వెంట పెట్టుకొని, తండ్రిని వెంట పెట్టుకుని ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడున్న వారందరూ ప్రియులరా, యేసుప్రభు ఒక మాట అంటాడు అక్కడ, మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారమ్మా, ఈ బిడ్డ నిద్రపోతుంది కానీ ఈ బిడ్డ చనిపోలేదన్నాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుని అపహాస్యం చేశారంట, హేళన చేశారంట, నవ్వుకున్నారంట. రే ఈయన ఏదో చేస్తాడు అనుకున్నాము, ఆల్రెడీ ఇక్కడ ఈ పిల్ల చనిపోయి మేమంతా ఏడుపు మొత్తులతో ఉంటే వచ్చేసి ఈ పిల్ల నిద్రపోతుంది కానీ చనిపోవట్లేదు అంటాడు, ఏంటి నీకు మైండ్ పోయిందని చెప్పేసి అపహాస్యం చేశారంట. ఎక్కడుంది ఆ మాట? లూకాసు వార్త 8వ అధ్యాయమా? లూకాసు వార్త 8వ అధ్యాయము ఒకసారి 40వ వచనం చదవండి త్వరగా. 41, 42 వచనాలు. సమూహము ఆయన కొరకు
జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి పాదముల మీద పడి ఎక్కడ పడ్డాడంట? యేసు పాదాల మీద అలానే పడిపోయాడంట. ఈయన ఎవరని రాయబడింది అక్కడ? సమాజ మందిరపు అధికారి. ఒక అధికారి, ఒక సమాజ మందిరానికి అధికారి. ఈ సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఈ యాయీరు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అమాంతంగా ఆయన పాదాల మీద పడిపోయాడంట. ఒక అధికారి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. చూడండి ఎంత తగ్గించుకున్నాడు. తర్వాత ఇంచుమించు 12 ఈడుగల తన యొక్క కుమార్తె చావడానికి రెడీగా ఉంది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిములాడుకుంటున్నాడంట. ప్రియులారా, వచ్చాడు యేసు ప్రభు వారి పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఇదిగో 12 ఏళ్ల నా కుమార్తె ఉందయ్యా, నాకు ఆ బిడ్డ చావడానికి సిద్ధముగా ఉంది, నువ్వు నా ఇంటికి రావాలయ్యా అని చెప్పేసి ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఈ యాయీరు యేసు ప్రభు వారిని వేడుకుంటున్నాడు అన్నమాట. వేడుకుంటూ ఉండగానే ఇక యేసు ప్రభు వారు ప్రియులారా ఆయనతో పాటుగా వారి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ మాట 49 చదవండి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి సమాజ మందిరపు ఇంట నుండి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా కుమార్తె ఇంకేముంది, చనిపోయింది, కుమార్తె చనిపోయింది, నువ్వు బోధకుడిని ఏ విధం చేత కూడా శ్రమ పెట్టబాకు అని ఆ యాయీరుతో చెప్పాడు. చెప్పగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట విని ఏమన్నాడు? భయపడవద్దు అంటున్నాడు. ఎవరిని భయపడవద్దు అన్నాడు? యాయీరుని. భయపడవద్దు అన్నాడు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. చూడండి, అప్పుడు నమ్మిక మాత్రం ఉంచమన్నప్పుడు ప్రియులారా ఆ యాయీరు నమ్మాడా నమ్మలేదా? చదువు అమ్మా, చదువు ముగిస్తా, చదువు. నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను ముగ్గురిని ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ముగ్గురిని వెంట పెట్టుకుని పోతాడు అనమాట. ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులైన ఆ ముగ్గురిని, ఆ చిన్నదాని యొక్క తల్లి తండ్రిని తప్ప ఇంకా ఎవరిని కూడా ఆయన లోపలికి రానివ్వలేదు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారందరితో అంటున్నాడు ఒక మాట, ఏడవద్దు అంటున్నాడు. చూడండి, ఎవరైనా చనిపోతే ఇంట్లో ఎవరైనా ఏడవకుండా ఉంటారా? ఎవ్వరు ఏడవద్దు అన్నాడు. ఏడవద్దని ఏమన్నాడు? ఆమె నిద్రించుచున్నది కానీ ఆమె చనిపోలేదని చెప్పాడంట. ప్రియులారా, ఆ చెప్పగానే వాళ్ళ యొక్క హావభావాలన్నీ వాళ్ళ మాటలన్నీ ఎలా ఉన్నాయి అక్కడ? ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. నవ్వుకున్న తర్వాత ఏం జరిగిందమ్మా? అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగానే ఆమె ప్రాణము తిరిగి ఆమెలోనికి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను అని రాయబడింది బైబిల్లో. వెంటనే ఆమె లేచెను, ఆ బిడ్డని తన తండ్రికి అప్పగించాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక తండ్రికి ఒక్క కుమార్తె పుడితే ఆ కుమార్తె చావడానికి సిద్ధమైతే ఆ తండ్రి ఆవేదన ఎలా ఉందో చూడండి, ఆ తండ్రి బాధ ఎలా ఉందో చూడండి, ఆ తండ్రి దుఃఖం ఎలా ఉందో చూడండి. అయ్యో, నా బిడ్డ చనిపోకూడదు, నా బిడ్డ బ్రతికే ఉండాలి, నా బిడ్డ అందరిలాగా ఆనందంగా ఉండాలి, నా బిడ్డ సజీవంగానే ఉండాలని చెప్పేసి ఆ బిడ్డను కాపాడుకోవడం కోసం, ఆ బిడ్డను బ్రతికించుకోవడం కోసం, ఆ బిడ్డను నిలబెట్టుకోవడం కోసం ఒక తండ్రిగా ఆ బిడ్డ పట్ల ఎంత బాధ్యత ఉందో మీకు అర్థం కావాలి. ఒక సమాజ మందిరపు అధికారి అయినా కూడా తన అధికారాన్ని కూడా పక్కన పెట్టి యేసు ప్రభు పాదాల మీద పడి, అయ్యా 12 సంవత్సరాలు ఈడగలిగిన ఒక బిడ్డ నాకుంది, ఆ బిడ్డ సావచిత్తమైంది, నువ్వు నా ఇంటికి వస్తే నా బిడ్డ బ్రతికిద్దయ్యా అని చెప్తే యేసు ప్రభు వచ్చాడు. నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావంటే నేను విశ్వాసం ఉంచుతున్నానయ్యా అన్నాడు.
చూడండి, ఒక బిడ్డని ప్రియులారా బ్రతికింటి కోసం తండ్రి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది తండ్రులు బిడ్డల ఎడల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. బైబిల్ అన్ని మూసేయండి అమ్మ. ఇంకా చాలామంది తండ్రులు తమ బిడ్డల ఎడల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని చెప్పక తప్పట్లేదు. సరిగా వస్త్రాలు ఉండవు బిడ్డలకి, సరైనటువంటి భోజనం ఉండదు, మంచి చదువు బిడ్డలకు చదివించలేరు. ఏంటమ్మా అని అడిగామనుకోండి, వెళ్ళి ఏం చేస్తావు నాయన, పని చేస్తే 500 వచ్చినాయి అనుకోండి, మొత్తం కడుపుగా కొట్టుకుంటాడు. మరి నా పిల్లల చదువులేంటి, రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా దిక్కులేదయ్యా అని చెప్పుకొని ఆడబిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఏమంటే ఒక తండ్రిగా ఎంత బాధ్యతగా ఉన్నాడో చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షలో, ప్రభు బోధలో వారిని పెంచండి. కాబట్టి ప్రియమైన దైవముల వాళ్ళారా, ఈ అన్నప్రాసన కార్యక్రమంలో బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను మనం చక్కగా దేవునిలో పెంచుకుందాం. అన్నప్రాసన కార్యక్రమం, అన్నం ఎప్పుడైనా పెట్టవచ్చు. మనం వాడు పెరిగి పెద్దవాడైతే ఆటోమేటిక్గా మనం పెట్టకపోయినా వాడే తింటాడు. అయితే ఆ బిడ్డను దేవుడు ఎందుకు ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. ఆ సంకల్పాన్ని బిడ్డకు తెలియజేసి ఆ సంకల్ప ప్రకారంగా దేవుళ్ళో మనం బిడ్డలను పెంచేవారంగా ఉండాలి. ఏమా, దేవుడి మాటలన్నీ మనందరి ఆధ్యాత్మిక మేలు కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తమ్ముడు యేసుబాబుని, చెల్లెమ్మ అనూషాన్ని మీరు ప్రేమించి మీ అనాది సంకల్పంలో వారి ఇరువును కూడా మీరు భార్యాభర్తలుగా మీరు జతపరిచి తండ్రి, మీరిచ్చినటువంటి అయ్యా కుమారుడు ప్రణయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. నీ బిడ్డనైనా పాలు విడిచి బలమైన ఆహారం తినడానికి సిద్ధపడి ఉన్న సందర్భంలో తల్లిగా, తండ్రిగా నా తండ్రి తమ బంధుమిత్రులు అందరూ కలిసి ఈ దినమందునైనా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఉండగానైనా ఆ చిన్న